హాయ్ స్టూడెంట్స్. సో డే 1 అండ్ డే 2 తాలూకు అబ్జెక్షన్ మెయిల్స్ చాలా మెయిల్స్ వచ్చాయి. సో అన్నీ రీఅరేంజ్ చేసుకున్నాను. ఒకవేళ పొరపాటున డే 1ది డే 2లో అలా ఏదైనా పడుంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, రైట్. సో ఫస్ట్ డే 1 అబ్జెక్షన్స్ చెప్తాను. ఫస్ట్ చాలా అబ్జెక్షన్స్ పంపారు, బట్ చాలా తక్కువే ఉన్నాయి అబ్జెక్షన్ పెట్టేవి. స్టిల్ నేను మీరు పంపినవన్నీ ఎక్స్ప్లెయిన్ అయితే చేసేస్తాను, మీకు కూడా కన్ఫ్యూజన్ లేకుండా. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ద బల్క్ మాడ్యులస్ ఆఫ్ ద మెటీరియల్ of elasticity is seen that E is equal to 2n. Okay, so E is equal to 2n ఉంటే K వాల్యూ ఎంత అన్నారు. E is equal to 2n ఉంటే న్యూ 0 అయిపోద్ది, K will be E/3. సో ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు. ఎందుకు మీకు కన్ఫ్యూజన్ వచ్చిందో తెలియడం లేదు. నెక్స్ట్, ఇది యాజ్ పర్ నేషనల్ బిల్డింగ్ కోడ్ విడ్త్ ఆఫ్ ది బేస్ ఆఫ్ ది ఫౌండేషన్ అడిగాడు. ఇది బేస్ ఆఫ్ ది ఫౌండేషన్లో రెండు సైడ్ల ప్రొజెక్షన్ యాజ్ పర్ నేషనల్ కోడ్ 150 ఉంది. సో మనకు విడ్త్ ప్లస్ 300 వస్తుంది. ఇది కూడా కరెక్ట్గానే ఉంది, అబ్జెక్షన్ ఏం లేదు దీంట్లో. నెక్స్ట్, ఇది పెట్టారు. ఇది కూడా ఎందుకు ఇది కూడా అబ్జెక్షన్ ఏం లేదు. ఎర్త్ వర్క్ క్యూబిక్ మీటర్ ఉంది. సైట్ క్లియరింగ్ ఏదైనా బుషెస్ ఏది రిలేటెడ్ ఏది ఉన్నా సరే ఇది మామూలు ఏరియా బేసిసే ఉంటుంది, ఎంత ఏరియాకి ఎంత రేట్ అన్నట్టు ఉంటుంది. నెక్స్ట్, ఎక్స్పాన్షన్ ఆఫ్ జాయింట్ మీటర్స్, రీఇన్ఫోర్స్మెంట్ క్వింటాల్ ఆర్ టన్స్. ఓకే, సో గివెన్ ఆప్షన్ కరెక్ట్గానే ఉంది. P4 Q3 R1 ఓకే, కరెక్ట్గానే ఉంది. ఇందులో కూడా అబ్జెక్షన్ ఏమీ లేదు. నెక్స్ట్, ఇది కూడా పెట్టారు. మరి సింప్లీ సపోర్టెడ్ విత్ యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్, కరెక్ట్గానే ఉంది ఇది. నెక్స్ట్, ఇది క్రిప్లింగ్ లోడ్. సో క్రిప్లింగ్ లోడ్ ఫార్ములా వచ్చేసి మనకు π² EI డివైడెడ్ బై LE². సో క్రిప్లింగ్ లోడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంత్. సో మనకు క్రిప్లింగ్ లోడ్ ఏమడిగాడు, లోయెస్ట్ టు హైయెస్ట్ అన్నాడు. అంటే లెంత్ హైయెస్ట్ టు లోయెస్ట్ రాయాలి. ఓకే, సో హైయెస్ట్ టు లోయెస్ట్ అంటే ఏమొస్తుంది మనకు, ఎస్, నెక్స్ట్ P, నెక్స్ట్ R, నెక్స్ట్ Q, కరెక్ట్గానే ఉంది ఇది కూడా. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ పర్టైన్ టు ద ఇంటేక్స్ ఆర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్. సో మనకి ఇంటేక్స్ అంటే తెలుసు, సర్ఫేస్లో ఉన్నటువంటి వాటర్ని విత్డ్రా చేయడానికి యూజ్ చేసేటటువంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్. సో వేర్ ఇంటేక్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ కెనాల్ ఇంటేక్. ఇది తప్పు. బేసిక్గా వేర్ అండ్ కెనాల్ ఇంటేక్ కంబైన్డ్గానే ఉంటాయి. ఒకటి వేర్ మెథడ్లో, ఇంకోటి కెనాల్ ఇంటేక్స్ అంటే జనరల్గా ఒక బెల్ మౌత్ లాగా వచ్చి మనకు వాటర్ లేక్లో నుంచి కిందికి ఇలా వెళ్ళిపోయే మెథడ్ లాగా ఉంటుంది. సో వేర్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేసి ఆ వాటర్ని షిఫ్ట్ చేయొచ్చు, ఆర్ వేర్ ద్వారా పాస్ చేయొచ్చు. కానీ వేర్ అండ్ కెనాల్ ఇంటేక్ రెండు డిఫరెంట్. వేర్ కాన్సెప్ట్ డిఫరెంట్, కెనాల్ ఇంటేక్ కాన్సెప్ట్ డిఫరెంట్, కాబట్టి ఇది తప్పు. అండ్ పైప్ ఇంటేక్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ రివర్ ఇంటేక్ అన్నట్టు. బేసిక్గా రివర్ ఇంటేక్స్ తీసుకుంటే మనం ఒక డ్రై టవర్ వెల్స్ రిజర్వాయర్ ఇంటేక్లో అయితే మనం ఒక టవర్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాం. అలానే రివర్ ఇంటేక్ విషయానికి వస్తే మనం పైప్ లైన్స్ ద్వారా జాక్వెల్లోకి కానీ అలా కొన్ని సందర్భాల్లో అయితే సపరేట్ ఆఫ్ టేకింగ్ వేర్ కన్స్ట్రక్ట్ చేసి కూడా మనం వాటర్ని అయితే డైవర్ట్ చేస్తూ ఉంటాం. సో ఇండైరెక్ట్గా ఇది అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్లో రెండు క్లాసిఫికేషన్స్ని కలిపి ఫ్రేమ్ చేసినట్టుంది ఈ క్వశ్చన్. బేసిక్గా గ్రావిటీ కండ్యూట్స్ ఆఫ్ వాటర్ కన్వేయన్స్ ఆర్ డిజైన్డ్ ఇన్ సచ్ వే దట్ ఇట్ ఫాలోస్ ద న్యాచురల్ హైడ్రాలిక్ గ్రేడియంట్. కరెక్ట్. సో దీంట్లో కూడా అబ్జెక్షన్ పెట్టడానికి ఏం లేదు అనే అనిపించింది నాకైతే చూస్తే, బట్ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఇంకొంచెం మంచిగా ఉంటే బాగుండేది. నెక్స్ట్, విచ్ ఈస్ ద మోస్ట్ ఎకనామికల్ ఆప్షన్ ఆఫ్ సాలిడ్ వేస్ట్. మోస్ట్ యాక్సెప్టబుల్ ఎకనామికల్ ఆప్షన్ ఆఫ్ సాలిడ్ వేస్ట్. ల్యాండ్ ఫిల్ ఈజ్ మోస్ట్ ఎకనామికల్ ఆబ్వియస్లీ. సో ఇందులో కూడా డిబేట్ ఏమీ లేదు, ఎందుకు పెట్టారు మరి అబ్జెక్షన్. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు అకార్డింగ్ టు ఓకే ఇన్ బోల్టెడ్ కన్స్ట్రక్షన్ ద ఎఫెక్టివ్ లెంత్ ఆఫ్ లేసింగ్ బార్ ఫర్ డిటర్మినేషన్ షెల్ బి టేకెన్ యాజ్ లెంత్ బిట్వీన్ ఇన్నర్ ఎండ్ ఆఫ్ ద ఫాస్టనర్స్ ఫర్ ఏ సింగిల్ లేసింగ్ సిస్టమ్. ఇది కరెక్ట్గానే ఉంది. ఒకవేళ మనకు డబుల్ అయితే 0.7 టైమ్స్ ఉంటుంది. ఇన్ బోల్టెడ్ ఆర్ రివెటెడ్ కన్స్ట్రక్షన్ ద మినిమం విడ్త్ ఆఫ్ ద లేసింగ్ బాల్ షెడ్ బి 5 టైమ్స్ అన్నాడు. ఇది 3 టైమ్స్ ఉండాలి, ఇది రాంగ్. సో స్టేట్మెంట్ 2 ఈజ్ ఫాల్స్ అండ్ స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. కరెక్ట్గానే ఉంది ఇది. Which of the following is disadvantages of interceptor related to house drain? So cleaning through inspection arm
ఆఫ్ ద ఇంటర్సెప్టర్ ట్రాప్ ఈజ్ నాట్ ఈజీ డెఫినెట్లీ, ఎందుకంటే కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఇంటర్సెప్టర్ అన్నప్పుడు. నెక్స్ట్ ఫౌల్ గ్యాసెస్ ఆఫ్ ద పబ్లిక్ సీవర్ కెనాట్ పాస్ త్రూ ద ఇంటర్సెప్టర్, ఇది కరెక్టే, కానీ వాడు అడిగింది డిసడ్వాంటేజెస్ కాబట్టి ఇది డిసడ్వాంటేజ్ కాదు. ఇంటర్సెప్టర్ ఇది అడ్వాంటేజ్. ఇంటర్సెప్టర్ ఇట్ సెల్ఫ్ ఫార్మ్స్ ఏ అబ్స్ట్రక్షన్ ఫర్ ద నార్మల్ ఫ్లో ఆఫ్ ద సీవర్స్. రైట్, కరెక్ట్. సో నార్మల్ ఫ్లోకి ఒక ఇంటర్సెప్ట్ అవుతుంది, అంటే ఒక అబ్స్ట్రక్షన్ లాంటిది అవుతుంది. సో అది కూడా దీంట్లో ఉన్నటువంటి ఒక డిసడ్వాంటేజ్. 1 and 3 ఆర్ కరెక్ట్. ఇందులో కూడా అబ్జెక్షన్ అంటూ ఏమీ లేదు. అది బేసిక్ ఇంటర్సెప్టర్ ట్రాప్ రిలేటెడ్ క్వశ్చన్ అది. The following statement pertains to the applicability of middle third rule అనే అనాలిసిస్. సో మిడిల్ థర్డ్ అంటే మనకు ఎసెంట్రిసిటీ అనేది బేసిక్గా మనకు b/6 ఉంటుంది. సో b/6 + b/6 అయితే మనకు b/3 కంబైన్డ్గా ఉంటుంది కాబట్టి సో విత్ ఇన్ 1/3 ఆఫ్ ది మిడిల్ థర్డ్, సో ఇటో 1/3 ఇటో 1/3 మధ్యలో 1/3, ఈ మిడిల్ 1/3లో మనం లోడ్ అప్లై చేయకపోతే మనకు టెన్సైల్ స్ట్రెస్ అనేది డెవలప్ అవుతుంది. ఇది బేసిక్గా మిడిల్ 1/3 ఆర్ మిడిల్ థర్డ్ రూల్. ఉన్న 3 1/3లో మిడిల్ థర్డ్లో మనం అప్లై చేయకూడదు అనేది రూల్. సో ఆబ్వియస్లీ ఇది రెక్టాంగిల్కి, ఎందుకంటే కర్న్ ఆఫ్ ది సెక్షన్ రెక్టాంగిల్ బేసిస్ కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ షేప్ అనేది తప్పు. ద కండిషన్ పర్టైనింగ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ మ్యాక్సిమం కంప్రెషన్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ దిస్ కండిషన్ మ్యాక్సిమం కంప్రెసివ్ కోసం కాదు, అది టెన్సైల్ స్ట్రెస్ 0 ఉండడం కోసం. సో ఇది కూడా తప్పే. బోత్ ఆర్ ఇన్కరెక్ట్, నెయిదర్ పి నార్ క్యూ. కరెక్ట్ అన్నాడా ఇన్కరెక్ట్ అన్నాడా? కరెక్ట్, ఓకే. సో ఇది కూడా అబ్జెక్షన్ ఏమి లేదు. PQRS ఫోర్స్ సిస్టమ్, ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ యాక్టింగ్ అనే బాడీ ఆల్వేస్ కాన్స్టిట్యూట్స్ ఏ కపుల్, నీడ్ నాట్ బి. యాక్సియల్ లోడ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ మనకు. సో ఈక్వల్ అండ్ ఆపోజిట్గా ఉంది, ఇది టెన్షన్ ఉంది, బట్ ఇందులో కపుల్ రాలేదు కదా, సో నీడ్ నాట్ బి. కోప్లానార్ ఫోర్సెస్ కెనాట్ బి కంకరెంట్ ఆర్ నాన్ కంకరెంట్, ఎస్ ప్యారలల్ ఆర్ నాన్ ప్యారలల్, రైట్. Force may act over a line surface volume corresponding to denote a linear surface body forces, correct. The concept of moment of force equal to the sum of the moment due to components is not valid always. తప్పిది. ఎందుకు వ్యాలిడ్ కాదు? ఒక ఫోర్స్ ద్వారా వచ్చేటటువంటి మొమెంట్ ఎట్లయితే ఉంటుందో వాటి కాంపనెంట్స్ డివైడ్ చేసి సమ్ క్యాలిక్యులేట్ చేసినా కూడా అది జనరేట్ అయ్యేటటువంటి మూమెంట్ అంతే ఉంటుంది. సో ఇది కూడా తప్పు. సో మనకు కరెక్ట్ అడిగాడు. సో కరెక్ట్ వచ్చేసి మనకు Q and R. So given key is correct. Next, lead and lift in estimation. So ఇది కూడా కరెక్ట్గానే ఉంది. ఎందుకు అడిగారు మరి? The unit of lead 50కి 500, lift will be measured from ground level. The unit of 500 for exceeding 500 to 5. ఇది కూడా కరెక్ట్గానే ఉంది. All statements are correct. ఇందులో కూడా అబ్జెక్షన్ ఏమీ లేదు. నెక్స్ట్ కన్సిస్టెన్సీ ఇండెక్స్ అండ్ అన్కన్ఫెన్షనల్, ఇది అవసరం కూడా లేదు మనకు టైప్ ఆఫ్ సాయిల్ డిఫైన్ చేయడానికి. సో కన్సిస్టెన్సీ ఇండెక్స్ >1 ఉంది. >1 ఉంటే వెరీ స్టిఫ్ ఆర్ హార్డ్. వెరీ స్టిఫ్ లేదు. సో స్టిఫ్ అంటే మనకు 0.75 to 1 ఉండాలి. సో >1 ఉంది కాబట్టి వెరీ స్టిఫ్ ఆర్ హార్డ్. సో ఇందులో కూడా అబ్జెక్షన్ ఏమీ లేదు. నెక్స్ట్, వాటర్ ట్రీట్మెంట్ ప్రపోజ్డ్ ఫర్ ద టౌన్షిప్ ఆఫ్ ఎన్ ఇండస్ట్రీ. టౌన్షిప్ ఆఫ్ ఎన్ ఇండస్ట్రీ కన్సిస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూనిట్ ఆపరేషన్స్. ఓకే, సో ఒక ఇండస్ట్రీకి సంబంధించిన టౌన్షిప్ కన్స్ట్రక్షన్లో ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కి సంబంధించి ఆర్డర్ అడుగుతున్నారు. సో ఇది బేసిక్గా రెగ్యులర్ ట్రీట్మెంట్ కాకుండా మిస్లీనియస్ ట్రీట్మెంట్ పెట్టారు. దీనికి డీమినరలైజేషన్ అంటే అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ ఆఫ్ ప్యూరిఫికేషన్. సో ప్యూరిఫికేషన్ కంటే ముందు మనకు ఆబ్వియస్లీ ఫిల్టరేషన్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనకు R వస్తుంది. తర్వాత ఇది బేసిక్గా అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్. సో అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ కాబట్టి ఫస్ట్ మనం సాఫ్టనింగ్ చేయాలి. ఈ వాటర్ని సాఫ్టన్ చేసిన వాటర్ని డీమినరలైజ్ చేస్తారు అయాన్ ఎక్స్చేంజ్లో. సో క్యాటయాన్స్ రిమూవ్ చేసి నెక్స్ట్ యానియాన్స్ రిమూవ్ చేస్తారు. సో యానియాన్స్ రిమూవ్ చేసిన తర్వాత డీమినరలైజ్డ్ వాటర్ మనకు వస్తుంది. సో R తర్వాత మనకి S ఉండాలి. ఇది కరెక్టే, మీరు వెరిఫై చేసుకోవచ్చు. R తర్వాత S ఉండాలి. అయితే ఇక్కడ పోస్ట్ క్లోరినేషన్ రిలేటెడ్లో మాత్రం వీళ్ళు ఏం చేస్తున్నారు, RS తర్వాత పోస్ట్ క్లోరినేషన్ చేసి డీమినరలైజ్ చేస్తామంటున్నారు. బట్ లాజికల్లీ పోస్ట్ క్లోరినేషన్ అనేది తర్వాత ఉండాలి. ఎందుకంటే పోస్ట్ క్లోరినేషన్ అనేది ఫ్యూచర్ బ్యాక్టీరియా రిలేటెడ్ రెసిడ్యువల్ క్లోరిన్ మెయింటైన్ అవ్వడానికి చేసేది కాబట్టి జనరల్గా ఇది లాస్ట్ స్టేజ్ ఉండాలి. సో దీనికి ప్రాపర్ సోర్స్ అయితే దొరకకపోవచ్చు, ఇలా పర్టికులర్ ఇలానే చేయాలనే రూల్ ఏం లేదు కాబట్టి జనరల్ పోస్ట్ క్లోరినేషన్ అనేది లాస్ట్ స్టేజ్ అయి ఉండాలి. సో RS PQ అనేది కాకుండా RS
క్యూపీ అనేది మోర్ అప్రాప్రియేట్ ఆన్సర్. సో ట్రై చేయండి అబ్జెక్షన్కి. ఆర్ అండ్ ఎస్ అనేవి అయితే స్టార్టింగ్ ఉంటాయి, అందులో డౌట్ ఏం లేదు మీకు. ఓకే, నెక్స్ట్ read the following. Okay, when the protection of viral infection is required, concentration of free residual chlorine should be 0.5 mg. ఓకే, సో జనరల్గా స్టూడెంట్స్ ఇది 0.2 mg లీటర్ పర్ అంటున్నారు, బట్ దీంట్లో ఒక స్పెషల్ కండిషన్ ఉందండి. వైరల్ ఇన్ఫెక్షన్ అయినటువంటి టైంలో నార్మల్ డోసేజ్ కంటే క్లోరిన్ డోసేజ్ ఎక్కువ పెడతారు. సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్న సిచ్యువేషన్స్లో వాటర్లో మినిమం 0.5 mg పర్ లీటర్ ఉండాలి, ఇది కరెక్టే. నెక్స్ట్, ద మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ సల్ఫేట్ మే బీ ఎక్స్టెండెడ్ టు 400 mg పర్ లీటర్ ఇఫ్ రిక్వైర్డ్ ఓన్లీ ఇఫ్ మెగ్నీషియం డస్ నాట్ ఎక్సీడ్ 30 mg పర్ లీటర్, ఇది కూడా కరెక్టే. ఇన్ ద ఆబ్సెన్స్, వేరే ఏ అదర్ సోర్స్ లేనప్పుడు మనం ఎక్స్ట్రా పర్మిసబుల్ లిమిట్ తీసుకోవచ్చు. సో ఇది ఆల్రెడీ మనకు ఐఎస్ కోడ్లో మెన్షన్ చేసింది ఈ క్లాజ్ అనేది. ఓకే, సో మ్యాక్సిమం లిమిట్ వేరు, పర్మిసబుల్ లిమిట్స్ వేరు ఉంటాయి మనకి. ఓకే, నెక్స్ట్ అందులో కూడా అబ్జెక్షన్ ఏం లేదు. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫర్ రీక్లమేషన్ ఆఫ్ అన్కల్టబుల్ ల్యాండ్ డ్యూ టు వాటర్ క్లాగింగ్ అండ్ సాలినిటీ. వాటర్ క్లాగింగ్ అండ్ సాలినిటీ ప్రాబ్లమ్ ఉన్న ల్యాండ్ని రీక్లమేషన్ చేయడం. సో డెఫినెట్లీ లీచింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎఫెక్టివ్ మెథడ్ టు రిమూవ్ సాల్ట్స్ తీయడానికి. అడాప్టింగ్ రైస్ కల్టివేషన్. సో రైస్ అనేది మనకు బేసిక్గా చాలా డెల్టా తీసుకునేటటువంటి క్రాప్. సో చాలా వాటర్ అబ్జార్బింగ్ క్రాప్. అండ్ డ్రైనేజ్ అండ్ లోవరింగ్, ఆల్రెడీ ఉన్నటువంటి వాటర్ని డ్రైనేజ్ అండ్ లోవరింగ్ ద్వారా కూడా మనం తీసేయచ్చు. అప్లికేషన్ ఆఫ్ 1 to 5% ఆఫ్ సోడియం క్లోరైడ్. అసలు ఈ మెథడ్ చేసేదే మనం సాల్ట్ తీయడానికి కాబట్టి, సాల్ట్ వేయడం అనేది తప్పు కాబట్టి ఆబ్వియస్లీ దిస్ ఈజ్ ఇన్కరెక్ట్ మెథడ్. నెక్స్ట్, సో ఈ ఛానల్ చూస్తేనే మనకు స్క్యూ కనిపిస్తుంది. సో ఇది పర్పెండిక్యులర్ ఇలా క్రాస్గా ఉంటే జనరల్, ఈవెన్ మనకు నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో కూడా ఇది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు, మనం ఇలా పక్కకు జరిగితే దీన్ని స్క్యూనెస్ అంటారు కదా. సో స్క్యూనెస్ అనేది మనకు కనబడుతుంది. సో కరెక్ట్గానే ఉంది ఇది. ఇది అబ్జెక్షన్ అడిగారు మరి. నెక్స్ట్, రెసిప్రొకేటింగ్, ఇందులో కూడా కరెక్ట్గానే ఉంది. ఫస్ట్ సక్షన్ పైప్, దాని తర్వాత సక్షన్కి సంబంధించిన వాల్, సో తర్వాత మళ్ళీ డెలివరీకి సంబంధించిన వాల్వ్, డెలివరీ పైప్ అండ్ అవుట్లెట్. కరెక్ట్గానే ఉంది ఆర్డర్. అకార్డింగ్ టు ఐఎస్ 800/2007 డెడ్ లోడ్ ప్లస్ లైవ్ లోడ్ ప్లస్ క్రిటికల్ లోడ్కి లిమిట్ స్టేట్ ఆఫ్ స్ట్రెంత్లో అడిగారు 1.5. కరెక్టే, ఇందులో అబ్జెక్షన్ ఏమీ లేదు దీనికి కూడా. సో చాలా తక్కువ ఉన్నాయి అబ్జెక్షన్స్. స్టూడెంట్స్ ఎందుకు ఇన్ని అబ్జెక్షన్స్ పంపారో అర్థం కావడం లేదు. యాజ్ ఏ కాంప్రమైజ్ ఫ్రమ్ ప్రాక్టికల్ కండిషన్ ఇట్ ఈస్ సజెస్టెడ్ ద సూపర్ ఎలివేషన్ షుడ్ బి ప్రొవైడెడ్. సో ప్రాక్టికల్ కండిషన్లో మనం అడాప్ట్ చేసేది 75%, ఇక్కడ 95 ఇచ్చాడు. సో దిస్ ఈజ్ ఇన్కరెక్ట్. ద రేషియో ఆఫ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ divided by weight of the vehicle is known as centrifugal ratio. Correct. So statement 1 is correct, statement 2 is correct. So ఇందులో కూడా అబ్జెక్షన్ ఏమీ లేదు. ఓకేనా. Day 2 objection. First question, which of the following is rapid indirect method? కాల్షియం కార్బైడ్ చాలా ఇంపార్టెంట్ అండ్ స్టాండర్డ్ క్వశ్చన్. ఇది ఎందుకు అబ్జెక్షన్ పెట్టారో తెలియడం లేదు. కాల్షియం కార్బైడ్ మెథడ్ ఈజ్ ఫాస్టెస్ట్ మెథడ్. నెక్స్ట్, the following statement related longitudinal reinforcement is based on the bars shall not be less than 12. Correct. Sorry, less than 12. Okay, shall not be కాదు, shall be ఇచ్చాడు వీడు. shall be 12 mm. wrong. The cross sectional area of a longitudinal should not be less than 0.8 and should not be more than 6%. Correct. Spacing of the longitudinal bars measured periphery along the column shall exceed. Okay, shall not కాకుండా shall exceed ఇచ్చాడు. wrong. Which of the following statement is incorrect? Okay, incorrect ఇచ్చాడు కరెక్ట్ కాకుండా. సో ఆన్సర్ షుడ్ బి S1 అండ్ S3 నా, S1 అండ్ S3. సో ఓకే, ఇక్కడైతే ఆప్షన్ డి వస్తుంది. ఇది అబ్జెక్షన్ పెట్టవచ్చును. నెక్స్ట్, టెన్సైల్ స్ట్రెయిన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్, సో ఇది అందరికీ తెలిసినటువంటి డెఫినేషనే. సో రేషియో ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ లెంత్ టు ద ఒరిజినల్ లెంత్. ఓకే, ఇది కూడా అబ్జెక్షన్ పెట్టవచ్చు.
నెక్స్ట్ according to IS 456, a slab which is assumed to act as compression flange, the slab shall be integral with the web, shall be effectively bonded. Okay, monolithical connection, correct. If the main reinforcement as slab is parallel to the beam, the transverse reinforcement shall not exceed 60% of the main reinforcement. ఇది కూడా కరెక్టే, both are correct. ఇందులో కూడా ఎటువంటి అబ్జెక్షన్ లేదు. నెక్స్ట్ ఇది కూడా టైప్ ఆఫ్ జాయింట్, బట్ జాయింట్, ఎడ్జ్ జాయింట్, ల్యాబ్ జాయింట్ డెఫినేషన్స్ అండి. ఇందులో కూడా నాకేమీ అబ్జెక్షన్ కనబడలేదు. నెక్స్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎసెన్షియల్ రిక్వైర్మెంట్. మెయింటెనెన్స్ కాస్ట్ షుడ్ బి హై, ఆబ్వియస్లీ ఇదే ఆన్సర్. ఇంపర్వియస్ డ్యామ్ ప్రూఫ్, ఆబ్వియస్లీ ఇది కావాల్సిందే. అప్పర్ ఫ్లోర్ షుడ్ బి స్ట్రాంగ్ ఎనఫ్ టు సపోర్ట్, రైట్. ఇట్ షుడ్ హ్యావ్ ఎ లెవెల్ సర్ఫేస్, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. నెక్స్ట్ lateral, okay, providing the lateral reinforcement. The purpose of providing lateral reinforcement short column is to increase the load carrying capacity. తప్పు ఇది. lateral ties అనేది లోడ్ క్యారింగ్ కెపాసిటీ కాదు, అది ఎటువంటి లోడ్కి డిజైన్ చేయదు, అది కేవలం వాటిని పొజిషన్లో ఉంచడానికి, అలానే బక్లింగ్ అవాయిడ్ చేయడానికి. ఈ రెండు బేసిక్ కారణాలు. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ టు ప్రొవైడ్, ఆబ్వియస్లీ తప్పు, ఎందుకంటే ప్రొవైడ్ చేయకపోతే బక్కలు అయిపోతాయి కాబట్టి స్టీల్. సో బోత్ ఆర్ ఇన్కరెక్ట్, అబ్జెక్షన్ ఏమీ లేదు. ద టైప్ ఆఫ్ లైనింగ్ యూజ్డ్ టు ప్రివెంట్ ఎరోజన్, ఇది కూడా కరెక్టే ఉందండి, బౌల్డర్ లైనింగ్. నెక్స్ట్ ద సెంటర్ లైన్ షుడ్ బి యూజ్డ్ ఓన్లీ ఆన్ ఎ సింగిల్ క్యారేజ్ వే టు సపరేట్ ద ఆపోజిట్ స్ట్రీమ్స్ ఆఫ్ ట్రాఫిక్ అండ్ టు ఫెసిలిటేట్, రైట్. సో సెంటర్ లైన్ అనేది మనం ఒకవేళ టూ వేకి మనం సెంటర్ లైన్ అలో చేసాము అంటే దాని అర్థం ఏంటంటే యూ కెన్ క్రాస్ ద రోడ్ అన్నట్టుగా వస్తుంది మీనింగ్. మనకు సాలిడ్ లైన్ ఉన్నప్పుడు యూ కెనాట్ క్రాస్ ఇట్, ఓకే. సో అలానే డబుల్ లైన్ కూడా ఉంటుంది, అంటే ఇది ఇంకా ఎక్కువ స్ట్రిక్ట్ అన్నట్టు, అండ్ ఓవర్టేక్ కూడా చేయకూడదు అన్నట్టుగా ఈ లైన్స్ అనేవి ఉంటాయి. సో మనకు సెంటర్ లైన్ అనేది ఇండికేట్ చేస్తే యూఆర్ అలౌడ్ టు క్రాస్ ద లైన్ అన్నట్టుగా వస్తుంది. మనకి ఎక్కడైతే గ్యాప్ ఉందో దాని అర్థం వీ కెన్ క్రాస్ ద లైన్ అన్నట్టు వస్తుంది. కాబట్టి మీరు జనరల్గా టూ వేలో అది అలౌ చేయలేరు, ఓకే. సో ద సెంటర్ లైన్ షుడ్ బి ప్రొవైడ్ అనే సింగిల్ కేస్ టు సపరేట్ ద ఆపోజిట్ స్ట్రీమ్స్ ఆఫ్ ట్రాఫిక్. Next question, consider the following statements regarding the center line marking. The center line should be used only on single carriageway roads to separate the opposite streams of traffic and to facilitate their movements. సో ఇది సెంటర్ లైన్ యొక్క పర్పస్ కరెక్ట్గానే ఉంది, కానీ మరి అబ్జెక్షన్లో నాకు ఇక్కడ సెంటెన్స్ కరెక్ట్గా అనిపించడం లేదు. సెంటర్ లైన్ షుడ్ బి యూజ్డ్ ఓన్లీ ఆన్ సింగిల్ క్యారేజ్ వేలే అన్నాడు. జనరల్గా సింగిల్ క్యారేజ్ వే లైన్ అంటే వైట్ అండ్ మల్టీ లేన్ అంటే ఎల్లో వాడతారు, కలర్ కూడా ఇండికేట్ చేయలేదు. సో లేదా సింగిల్ క్యారేజ్ వేలో దీని పర్పస్ ఓన్లీ టు డివైడ్ అండ్ ఫెసిలిటేట్ మూమెంట్స్ అన్నట్టు ఇచ్చారనేది తెలియదు, కానీ సెంటెన్స్ ఫార్మేషన్ అయితే కరెక్ట్. ద సెంటర్ లైన్ షుడ్ బి యూజ్డ్ ఓన్లీ ఆన్ సింగిల్ క్యారేజ్ వే రోడ్స్ టు సపరేట్ ద ఆపోజిట్ ట్రాఫిక్ అన్నట్టుంది. సో ఇది పెడితే అబ్జెక్షన్ పెట్టచ్చు, సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్గా లేదు ఇది. అనే an undivided carriageway where two lanes are available for one direction, double line should be used to separate the traffic stream. ఓకే, ఇది కరెక్ట్గానే ఉంది. సో జనరల్గా డబుల్ లైన్లో మనకు డబుల్ సాలిడ్ లైన్ ఉంటుంది, డివైడ్ చేసిన లైన్ ఉంటుంది, విచ్ అలోస్ ఓవర్టేకింగ్, కావాలంటే మీరు క్రాసింగ్ అలో చేసినట్టు. సో ఎటువైపు అయితే బ్రోకెన్ ఉంటుందో అటు సైడ్ మనకు అత్యవసరమైతే క్రాస్ చేయొచ్చు అనే అర్థం వస్తుంది. రెండు ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ క్రాస్ చేయొద్దు అనే అర్థం వస్తుంది మనకి బేసిక్గా. అదే సింగిల్ క్యారేజ్ వేలో అయితే జనరల్గా సింగిల్ లైన్ ఉంటుంది. సెంటర్ లైన్ షుడ్ బి యూజ్డ్ ఓన్లీ ఆన్ సింగిల్ క్యారేజ్ వే. సో తప్పే అండి ఇది, స్టేట్మెంట్ అయితే కరెక్ట్గా లేదు, అబ్జెక్షన్ అయితే ట్రై చేయండి దీనికి. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ పేర్ ఆఫ్ ద ఫాలోయింగ్. క్లాసిఫికేషన్ ఆఫ్ టర్బైన్స్. సో ఇది ఈ క్వశ్చన్ ఎట్లా ఇచ్చారంటే టర్బైన్స్ క్లాసిఫికేషన్స్లో మీరు చేసేటటువంటి టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్లో ఈ పేరు వస్తుందా అన్నట్టుగా ఇచ్చారు. యాక్చువల్గా అకార్డింగ్ టు ద టైప్ ఆఫ్ ఎనర్జీ అట్ ఇన్లెట్, కరెక్ట్. ఇంపల్స్, రియాక్షన్, టోటల్ కైనెటిక్ ఎనర్జీ రూపంలో వస్తుందా, కైనెటిక్ ప్లస్ పొటెన్షియల్ రూపంలో వస్తుందా అన్నట్టుగా వస్తుంది ఇది అర్థం. సో అకార్డింగ్ టు ద టైప్ ఆఫ్ ఎనర్జీ అట్ ద ఇన్లెట్, ఆబ్వియస్లీ రియాక్షన్ టర్బైన్, ఇంపల్షన్ టర్బైన్ అనే క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ ఎనర్జీనే కాబట్టి అది కరెక్టే. అకార్డింగ్ టు ద స్పెసిఫిక్
స్పీడ్ ఆఫ్ ది టర్బైన్ హైట్ హెడ్ టర్బైన్ అన్నాడు, తప్పు. స్పెసిఫిక్ స్పీడ్కి హై హెడ్ టర్బైన్ లింక్ చేశారు, ఇది నాట్ కరెక్ట్. అకార్డింగ్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద ఫ్లో యాక్సియల్ ఫ్లో టర్బైన్, కరెక్ట్గానే ఇచ్చాడు ఇది కూడా. ఓకే, సో ఈ డెఫినేషన్ ఈ క్లాసిఫికేషన్లో ఈ టర్బైన్ ఉందా అన్నట్టుగా వచ్చింది బేసిక్గా మనకు. ఓకేనా, రైట్. సో యాక్సియల్ ఫ్లో టర్బైన్, రేడియల్ ఫ్లో టర్బైన్ ఇలా ఉంటాయి కదా. సో 1 and 3 షుడ్ బి కరెక్ట్, ఇందులో అబ్జెక్షన్ ఏమీ లేదు. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ బేరింగ్ కెపాసిటీ? ద డెప్త్ అప్ టు విచ్ సఫిషియంట్ ఎఫెక్ట్ ఆఫ్ ఫౌండేషన్ ఇస్ ఫెల్ట్ ఈస్ టర్మ్డ్ యాజ్ సిగ్నిఫికెంట్ డెప్త్. ఇది కరెక్టే స్టేట్మెంట్, ఫాల్స్ అని ఇచ్చారు. మనకు ఏ డెప్త్ వరకు అయితే మన లోడ్ వల్ల సెటిల్మెంట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తామో అక్కడ వరకు మనం సిగ్నిఫికెంట్ డెప్త్గా కన్సిడర్ చేస్తాము. సో ఇది కరెక్టే. ప్రెజెన్స్ ఆఫ్ వాటర్ టేబుల్ ఎట్ డెప్త్ లెస్ దాన్ ద విడ్త్ ఆఫ్ ద ఫౌండేషన్ విల్ ఇంక్రీజ్ ద బేరింగ్ కెపాసిటీ, తప్పు. ఇది ఆబ్వియస్లీ డిక్రీజెస్ ద బేరింగ్ కెపాసిటీ, ఎందుకంటే గామా బికమ్స్ గామా డాష్ కాబట్టి తగ్గిపోతుంది, ఇది తప్పు. సో 1 షుడ్ బి ట్రూ అండ్ 2 ఈజ్ ఫాల్స్. స్టేట్మెంట్ 3 షుడ్ బి కరెక్ట్ ఆన్సర్. సో ఇది కూడా మీరు అబ్జెక్షన్ పెట్టవచ్చు. నెక్స్ట్, సో రిగార్డింగ్ వెలాసిటీ ఇది పెట్టారు, నేను వెరిఫై చేశాను అండ్ అబ్జెక్షన్ ఏమీ లేదు. మ్యాక్సిమం పర్మిసిబుల్ వెలాసిటీ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అడిగాడు. సో మనకు 1, 3, 2 కరెక్ట్గానే ఉంది ఇది. సో ఈ స్పీడ్ వాల్యూస్ ఇఫ్ P is applied gradually 2P/A, wrong. If the P is applied suddenly, P/A, wrong. Both are incorrect, no objection. Next, polar moment of inertia, product of area and the square of the distance of the center of gravity to the mass. పర్టికులర్గా పోలార్ అనేది మెన్షన్ చేసి పర్పెండిక్యులర్ యాక్సిస్ అనేది మనకు మెన్షన్ చేయలేదు సెంటర్ ఆఫ్ మాస్కి. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద ఏరియా, product of the area and the square of the distance to the center of gravity from an axis perpendicular to the plane, ఇది కరెక్ట్గా ఉంది. దేనికి? పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి. సో దీని డెఫినేషన్ దీనికి, దీని డెఫినేషన్ దీనికి ఇచ్చారు. సో రెండు తప్పు. రేడియస్ ఆఫ్ గైరేషన్ ఆఫ్ ఎ బాడీ అబౌట్ అన్ యాక్సిస్ ఎ డిస్టెన్స్ సచ్ దట్ ద స్క్వైర్ ఆఫ్ ద స్క్వైర్ మల్టిప్లైడ్ బై ద ఏరియా గివ్స్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, కరెక్ట్గానే ఉంది. సో ఓన్లీ 3. ఇవి టెక్స్ట్ బుక్లో ఉన్న డెఫినేషన్ కొంచెం అటు ఇటు మార్చి మీరు ఆ క్వశ్చన్ యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకుని రాయాలి ఇలాంటి క్వశ్చన్స్ని. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా కరెక్ట్గానే ఉందండి, వెరిఫై చేశాను, మరి ఎందుకు అడిగారో తెలియదు, లెంత్ రిలేటెడ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద స్టీపెస్ట్ గ్రేడియంట్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఎ సెక్షన్ అండ్ డిటర్మైన్స్ ద మ్యాక్సిమం లోడ్ దట్ కెన్ బి హాల్డ్ బై ఎ లోకమోటివ్ ఆఫ్ ద రైల్వే. బట్ ఇది హైవేతో కూడా సాల్వ్ చేయొచ్చు మ్యాక్సిమం లోడ్ అనే దాన్ని బట్టి, బట్ స్టిల్ లేదు సిలబస్లో రైల్వే మెన్షన్ చేయలేదు అన్నట్టుగా ఒకవేళ మీరు అడిగితే అడగచ్చు. సో అవుట్ ఆఫ్ సిలబస్ అన్ని ట్రై చేయండి, ఇవ్వచ్చు కూడా. అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ విచ్ ఇస్ డిఫైన్డ్ యాజ్ అల్టిమేట్ సేఫ్ బేరింగ్ కెపాసిటీ కాదు, అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ అన్నారు కాబట్టి గ్రాస్ ప్రెజర్ అట్ ద ఫౌండేషన్ వెన్ ద సాయిల్ ఫెయిల్స్ ఇన్ షియర్, కరెక్ట్. మ్యాక్సిమం గ్రాస్ ప్రెజర్ కెన్ క్యారీ సేఫ్లీ వితౌట్ షియర్ ఫెయిల్యూర్, నెట్ టు నెట్, ఓకే, కరెక్టే ఉంది. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ సెడిమెంటేషన్ ట్యాంక్ ద వాటర్ ఈజ్ అలౌడ్ టు ఎంటర్ త్రూ ఏ డిఫ్లాక్టర్ బాక్స్ విచ్ ఈజ్ ప్రొవైడెడ్ అట్ ద సెంటర్, సర్క్యులర్ ట్యాంక్, కరెక్ట్గానే ఉంది ఇది కూడా. నెక్స్ట్, అరేంజ్ ద ఫాలోయింగ్ స్టెప్స్ ఆఫ్ పర్మనెంట్ అడ్జస్ట్మెంట్, ఇది వెరిఫై చేశానండి, ఇన్కరెక్ట్ ఉంది, ఇది ABDC ఉండాలి. ఓకే, ఇది కూడా నేను సోర్స్ పెడతాను మీకు. నెక్స్ట్, ద ఎబిలిటీ ఆఫ్ ఎ కన్స్ట్రక్షన్ మెటీరియల్ టు విత్స్టాండ్ ప్రొలాంగ్ యాక్షన్ ఆఫ్ హై టెంపరేచర్ వితౌట్ బెల్టింగ్ ఆర్ లూజింగ్, మేబీ ఇది సిలబస్లో మెన్షన్ చేయలేదన్నట్టు ఇచ్చారేమో. ఇట్లాంటివి బేసిక్గా మనకు బిల్డింగ్ మెటీరియల్స్ చాలా ఉన్నాయి కదా ఏఈలో, సో డిఫరెంట్ సోర్సెస్లో డిఫరెంట్ డెఫినేషన్స్ ఉంటాయండి, బహుశా అవుట్ ఆఫ్ సిలబస్ లాగా పెట్టారేమో, ఇదైతే నాకు తెలిసి అబ్జెక్షన్ ఇవ్వరు. నెక్స్ట్, మ్యాన్ హోల్ రిలేటెడ్ పెట్టారు, ఇది మీరు ఫాలో అయ్యేటటువంటి సోర్స్ని బట్టి మారిపోవచ్చండి. ఈ పర్టికులర్ ఐఎస్ కోడ్లో వీళ్ళు మెన్షన్ చేసినటువంటి కీ ఏదైతే ఉందో అదే ఉంది, సో దీనికి కూడా అబ్జెక్షన్ రాదు మీకు. కొన్నిట్లో మీకు 250 కూడా ఉంటుంది, బట్ వాళ్ళు ఫాలో అయినటువంటి ఐఎస్ కోడ్ నెంబర్ చెక్ చేయండి మీరు. నెక్స్ట్,
Electrical moisture meter is a direct, quick, convenient and non-destructive method means for measuring moisture content in temperature. Correct. This is non-destructive method. The test is of special value in field inspection and preferred for checking moisture content of a finished timber. Correct. This kuda. Because of rapid measurements and there is no loss of material. ఈ నో అనే పదాన్ని కావాలని తీశారు. ఇది ఐఎస్ కోడ్లో ఉన్నటువంటి సెంటెన్స్ ఏదైతే ఉందో ఇవన్నీ కాపీ పేస్ట్ చేశారు యాజ్ ఇట్ ఈజ్. ఆ స్టేట్మెంట్లో నో లాస్ ఆఫ్ మెటీరియల్ అనేది తీసేసి రిమైనింగ్ స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈజ్ కాపీ చేశారు. సో ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ మనం చెక్ చేసి దాన్ని బట్టి మాయిశ్చర్ని అంచనా వేస్తున్నాం కాబట్టి అందులో మెటీరియల్ పోవడానికి ఏమీ లేదు. సో బికాస్ ఆఫ్ నో లాస్ ఆఫ్ మెటీరియల్ మోర్ ఎక్స్టెన్సివ్ చెకింగ్ ఈజ్ పర్మిబుల్. మెటీరియల్ పోయేది ఏమీ లేదు కాబట్టి ఓవెన్ డ్రైవింగ్ లాగా ఎక్కువ సార్లు కాకుండా ఎన్నిసార్లు అయినా చెక్ చేసుకునే అవకాశం ఉంది అనే ఒక సెంటెన్స్ ఉంది ఐఎస్ కోడ్లో. దాంట్లో నో అనేది తీసేసి ఫాల్స్ చేశారు దాన్ని బేసిక్గా. సో ఇందులో కూడా అబ్జెక్షన్ అయితే రాదు. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు ద జనరల్ ప్రిన్సిపల్ విచ్ షుడ్ బి అబ్జర్వ్డ్ ఫర్ ఏ సౌండ్ బ్రిక్ masonry construction is incorrect. The brick should be thoroughly soaked in water. Correct. All joints should be properly flushed and filled with mortar so that no cavities. Idu kuda correct. Brick bats should be used only in the work except where it is absolutely necessary. అలా ఏం లేదు, మనం బ్రిక్ బ్యాగ్స్ రెగ్యులర్ వర్క్స్లో కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి దిస్ ఈజ్ ఇన్కరెక్ట్. ఇన్ కేస్ ఆఫ్ వాల్స్ 2 bricks మోర్ థిక్నెస్, ఇది కూడా కరెక్టే, గ్రౌటింగ్ చేయాలి. సో అందులో కూడా మనకు అబ్జెక్షన్ అటువంటిది ఏమీ లేదు. వాట్ ఆర్ ద యూస్ఫుల్ స్క్రీనింగ్ స్టోర్డ్ వాటర్ విచ్ డు నాట్ కంటైన్. ఆల్రెడీ స్టోర్ చేసినటువంటి వాటర్లో లార్జ్ అమౌంట్ ఆఫ్ సస్పెండెడ్ మెటీరియల్ అంటే పెద్ద పెద్ద బౌల్డర్స్, పెద్ద పెద్ద కోర్స్ మెటీరియల్స్ ఏం లేవు. ఆల్రెడీ ఫిల్టర్ చేసి జస్ట్ స్టోర్ చేసినటువంటి వాటర్ని మళ్ళీ ఫిల్టర్ చేయాలి అనుకుంటే దానికి మైక్రో స్ట్రైనర్ సరిపోతుంది. కోర్సు స్ట్రైనర్ పెద్ద పెద్ద వాటిలో ఫిల్టర్ చేసేంత బోల్డ్ పార్టికల్స్ దాంట్లో లేవు, జస్ట్ స్టోర్ చేసినటువంటి వాటర్ అంటున్నారు కాబట్టి మైక్రో స్ట్రైనర్ సరిపోతాయి ఫర్ స్క్రీనింగ్. నెక్స్ట్, ఐడెంటిఫై ద టైప్. సో టక్ పాయింటింగ్ మనకు క్లియర్గా కనబడుతుంది. సో ఇందులో కూడా డిబేట్ ఏం లేదు. నెక్స్ట్, following the limit state method of solid reinforcement using M20 concrete having maximum shear of 2.8, the nominal shear stress, maybe student ఈ సెంటెన్స్ పూర్తిగా చదవలేమో, ఆఫ్ ద స్లాబ్ అన్నాడు. స్లాబ్ ఆ వర్డ్ చాలా ఇంపార్టెంట్ దీంట్లో. స్లాబ్లో షియర్ రీఇన్ఫోర్స్మెంట్ ఉండదు. షియర్ రీఇన్ఫోర్స్మెంట్ లేనప్పుడు ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ టౌవి షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.5 టౌసీనే. టౌసీ కాదు, బీమ్లో అయితే టౌసీ. wherever there is no shear reinforcement, slab lo shear reinforcement undadu kabatti 0.5 tausi. So 2.8 divided by 2 1.4. So given K is correct. Next, volumetric strain, ఇది కూడా కరెక్టే ఉందండి. రేషియో ఆఫ్ డిక్రీజ్ ఇన్ లెంత్ టు ఒరిజినల్ సబ్జెక్టెడ్ టు సర్టెన్ యాక్సియల్ ఫోర్స్, ఇంక్రీజ్ ఇన్ లెంత్ టు ఒరిజినల్, కరెక్ట్గానే ఉంది. సో చాలా అబ్జెక్షన్స్ పంపారు మరి ఎందుకనో. నెక్స్ట్, which type of settling refers to rather dilution of suspension particles that coalesce or flocculate during sedimentation. సో ఆల్రెడీ ఫ్లాక్యులేట్ అయినటువంటి పార్టికల్స్ని మనం డైల్యూట్ చేయడం ద్వారా సెటిల్ అయ్యేటటువంటి ప్రాసెస్ని మనం హిండర్డ్ సెటిలింగ్ అంటాం. హిండర్డ్ సెటిలింగ్ అంటే ఆల్రెడీ ఒక క్లియర్ వాటర్తో కంపేర్ చేసుకుంటే ఎక్కువ పార్టికల్స్ ఉన్నటువంటి వాటర్లో ఉన్న పార్టికల్స్ స్లోగా సెటిల్ అవుతాయి. సో వాటిని డైల్యూట్ చేస్తే ఆరు విడగొట్టినప్పుడు అంటే ఒక ఫ్లాక్యులెంట్ సెటిలింగ్ అయిపోయిన తర్వాత స్టేజ్ మనకు హిండర్డ్ సెటిలింగ్ అనేది మొదలవుతుంది. సో అప్పుడు మనం డైల్యూట్ చేయడం ద్వారా కూడా మనం సెటిలింగ్ అనేది తెచ్చుకుంటాం. సో విచ్ టైప్ ఆఫ్ సెటిలింగ్ రెఫర్స్ టు రాదర్ డైల్యూట్ ద సస్పెన్షన్. సో రాదర్ డైల్యూట్ ద సస్పెన్షన్ ఆఫ్ పార్టికల్ దట్ కొలేజ్ ఆర్ ఫ్లాక్యులేట్ డ్యూరింగ్ ద సెడిమెంట్. సో ఇనీషియల్గా మనం వేరియస్ డిస్క్రీట్ సెటిలింగ్ అయిపోయిన తర్వాత మనకు ఫ్లాక్యులేట్ చేసి సెటిలింగ్ అయిన తర్వాత హిండర్ సెటిలింగ్ కూడా మనం చేస్తాం. సో ఇది కూడా కరెక్ట్గానే ఉంది. ఆ తర్వాత కంప్రెషన్ సెటిలింగ్ లాస్ట్ స్టేజ్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ రిలేటెడ్ టు బేరింగ్ కెపాసిటీ. ద డెప్త్ అప్ టు ఇది ఆల్రెడీ వచ్చినట్టుంది క్వశ్చన్, రిపీట్ అయినట్టుందండి క్వశ్చన్, ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇది కరెక్ట్ ఉంది, ఇది తప్పు ఉంది. ఓకే, రిపీట్ అయినట్టుంది క్వశ్చన్. The method suitable for walls of similar cross center line method. Okay, ikkada unda question. Correct. In case of partition,
ద సెంటర్ లైన్ షుడ్ బి ఇంక్రీజ్డ్. ఓకే, ఇది లాంగ్ వాల్ షార్ట్ మెథడ్ లాగా ఇంక్రీజ్ ఇన్ విడ్త్ అని ఇచ్చాడు. సో రాంగ్. సో స్టేట్మెంట్ 1:2 స్టేట్మెంట్, ఇందులో కూడా నో అబ్జెక్షన్. An oil of specific gravity 0.9 is contained in at a point height of oil 40 meter, find the corresponding height of water at that point. కరెక్ట్గానే ఉంది. సో ఆయిల్ ప్రెషర్ వచ్చేసి 0.9 × 40. సో సేమ్ ప్రెషర్ మనకు రావాలనుకుంటే గామా × H1 అనుకుంటే మనకు 36 మీటర్స్ వస్తుంది. ఆప్షన్ 3. నెక్స్ట్, slow sand filter. Because of low filtration rate, slow sand filters require large areas of and are costly. Correct. Slow sand filters are operated at high filtration rate. Wrong. ఇది కూడా కరెక్టే ఉంది, అబ్జెక్షన్ ఏం లేదు. అంతేనా? దట్స్ ఇట్. ఓకే. సో రిలేటివ్లీ డే 2లో కొంచెం అబ్జెక్షన్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి. దీనికంటే ముఖ్యంగా ఒకసారి చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఏదైతే క్వశ్చన్ ముందు ఇచ్చారో, అంటే వీళ్ళకు ఉన్నటువంటి కేటగరైజేషన్ కనపడుతుంది చూడండి. ఒక పేపర్ సెట్ చేయడానికి ప్రొఫెసర్స్ నుంచి క్వశ్చన్స్ తీసుకుంటారు తప్ప పేపర్ తీసుకోరు. ఆ క్వశ్చన్ ఎంట్రీలో అది ఏ కోర్సు, ఏ టాపిక్, దానికి ఉన్న సబ్ టాపిక్ టు కవర్ ఓవరాల్ సబ్జెక్ట్. సో ఇది సివిల్ ఇంజనీరింగ్లో ఈ సబ్జెక్టులో ఈ టాపిక్లో ఈ కాన్సెప్ట్ ఈ డిఫికల్టీ లెవెల్. ఓకే, నెక్స్ట్ లెవెల్ గ్రేడ్ డిప్లొమా. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి క్వశ్చన్ సెలక్షన్లో డిప్లొమా రేంజ్ సెలక్షన్ అన్నట్టే పెట్టారు ఆ క్వశ్చన్. అంటే ఆ ఫిల్టర్ ఆ ఎంట్రీ చేసే దాంట్లో ఏమన్నా డిప్లొమా అవి ఏమన్నా ఇంటర్చేంజ్ అయ్యి ఉండొచ్చేమో బహుశా. ఈ ప్రాజెక్టు వెండర్ కోడ్ ఇవన్నీ మనకు అవసరం లేదు. అంటే పేపర్ ప్రిపరేషన్ రిలేటెడ్ కూడా మనకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ కనపడుతుంది చూడండి. మన క్వశ్చన్ బ్యాంక్లో కూడా ఇట్లనే ఉంటుంది. సబ్జెక్టు, టాపిక్, సబ్ టాపిక్, ఎగ్జాము, ఇయర్ అన్నట్టుగా మనం ఎట్లయితే సెగ్రిగేట్ చేసుకుంటాం ఒక ర్యాండమ్ టెస్ట్ జనరేటర్ లాగా. సో అలాంటి ఒక డేటాబేస్ మెయింటైన్ చేస్తూ క్వశ్చన్ ప్రిపేర్ అవుతుంది అనేది కూడా మనకు ఒక ఐడియా వస్తుంది దీన్ని చూస్తుంటే. జస్ట్ అది చెప్దాం అనుకున్నాను. సో దట్స్ ఆల్ అబౌట్ ద అబ్జెక్షన్. సో ఏదైనా ఇంకా నేను మిస్ అయినటువంటి, ఎందుకంటే చాలా మెయిల్స్ ఉన్నాయి కాబట్టి నేను ఏదైనా మిస్ అయ్యి ఉండొచ్చు కూడా. సో నేను ఏదైనా మిస్ అయినా ఆర్ నేను ఏదైనా చదివేటప్పుడు సరిగా చదవకుండా కరెక్ట్ది ఇన్కరెక్ట్ అట్లా ఏమైనా చదివానా, అలాంటివి ఏమైనా ఉన్నా కూడా నాకు మెన్షన్ చేయండి. ఇంకా ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే. సో రేపే లాస్ట్ డేట్ కాబట్టి సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఏదైనా సోర్స్ రిలేటెడ్ మీకు కావాలన్నా చెప్పండి, నేను స్క్రీన్ షాట్ తీసి పెడతాను నాకు దొరికితే. ఈ ఏదైతే ఇప్పుడు కెనాల్ ఇంటెక్ ఇలాంటివి ఉన్నాయి చూసారు, అది క్వశ్చన్ ఫ్రేమింగ్ రిలేటెడ్ వాటికి సోర్స్ అనేది ఉన్నది, అలాంటి వాటికి కాదు. కానీ ఇంకేదైనా మీకు సోర్స్ రిలేటెడ్ ఏదైనా దొరకలేదంటే అడగండి, డెఫినెట్గా ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.